మన దగ్గర ఉన్న వనరులు ఎప్పటికీ అయిపోకపోతే ఎలా ఉంటుంది? ఉదాహరణకు, ఎప్పటికీ ఖాళీ అవ్వని ఒక అన్నం కుండ, లేదా ఎంత ఖర్చు చేసినా తరగని డబ్బుల సంచి. ఇవి కేవలం అద్భుత కథల్లోనే ఉంటాయనుకుంటాం కదా. కాని మన దగ్గరున్న కొన్ని బౌద్ధ సాహిత్య మూలాల ప్రకారం ఇలాంటి అద్భుతాలు ఒకప్పుడు వాస్తవంగానే ఒక కుటుంబం జీవితంలో జరిగాయి. ఈరోజు మనం కేవలం ఆ కథ వినడమే కాదు, దాని వెనుక ఉన్న లోతైన అర్థాలను, ఆనాటి సమాజం గురించి అది మనకు ఏమి చెబుతుందో విశ్లేషించబోతున్నాం. అవును. మనం చూడబోయేది బింబిసార మహారాజు కాలంలో అంగదేశంలో నివసించిన మెండక శ్రేష్ఠి, ఆయన భార్య చంద్రపద్మ, ఇంకా వారి కుటుంబ సభ్యుల కథ. వీరి జీవితాల్లోని ఈ అసాధారణమైన సంపద, అద్భుత శక్తుల వెనక ఉన్న కారణాలను మన దగ్గరున్న మూలాధారాలు వివరిస్తున్నాయి. ఇది కేవలం ఒక అద్భుత కథ కాదు, ఆ కాలం నాటి నమ్మకాలు, ఆర్థిక వ్యవస్థ మరియు ధర్మానికున్న సంబంధం గురించి మనకు ఎన్నో విషయాలు నేర్పిస్తుంది. అయితే ఇక మొదలు పెడదాం. ఈ కథలోని పాత్రలు, వారికున్న ప్రత్యేక శక్తులు, వాటి వెనుక ఉన్న నమ్మకాల గురించి లోతుగా చర్చిద్దాం. ముందుగా ఈ కథకు నేపథ్యమేమిటి? మేండక శ్రేష్ఠి ఎవరు? మన మూలాల ప్రకారం ఇది క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో జరిగింది. అప్పుడు మగధను బింబిసార మహారాజు పాలిస్తున్నారు. అంగదేశములోని బద్దియా అనే నగరంలో మేండక శ్రేష్ఠి అనే ఒక గొప్ప వ్యాపారి ఉండేవారు. ఇక్కడ శ్రేష్ఠి అంటే కేవలం వ్యాపారి అని కాదు కదా, దానికింకా పెద్ద అర్థముంది. అవును, శ్రేష్ఠి అంటే ఒక వర్తక సంఘానికి అధిపతి, దాదాపు ఇప్పటి కార్పొరేట్ చైర్మన్ లాంటివారు అనుకోవచ్చు. ఆయన ఆ నగరంలోని 5గురు మహాధనవంతులలో ఒకరు. అంతేకాదు, బింబిసార రాజు యొక్క 5గురు ప్రధాన కోశాధికారుల్లో ఒకరిగా కూడా పనిచేసేవారు. ఓహ్, అంటే ఆయనకు రాజ్యంలో ఎంతో పలుకుబడి, ప్రాముఖ్యత ఉండేవి అన్నమాట. ఖచ్చితంగా. కేవలం ధనవంతుడే కాదు, రాజనీతిక కూడా చాలా శక్తిమంతుడు. మరి ఆయన పేరు మేండక అని ఎందుకొచ్చింది? సంస్కృతంలో మేండక అంటే గొర్రె అనే అర్థం కదా. దాని వెనుక ఏదైనా కథ ఉందా? ఖచ్చితంగా ఉంది. అసలు అద్భుతం అక్కడి నుండే మొదలవుతుంది. మనం మూల గ్రంథాల ప్రకారం మేండక శ్రేష్ఠి పుట్టినప్పుడు వారింటి వెనుక పెరట్లో ఏనుగులంత పరిమాణంలో 5 బంగారు గొర్రెలు ప్రత్యక్షమయ్యాట. ఒక్క నిమిషం. ఏనుగులంత బంగారు గొర్రెలా? అవి బతుకున్నాయా లేక కేవలం విగ్రహాలా? ఇది కొంచెం నమ్మశక్యంగా లేదు. అదే కదా ఆసక్తికరమైన విషయం. అవి కేవలం విగ్రహాలు కావు. ఆ గొర్రెల నోటి నుండి మేండక కుటుంబానికి అవసరమైన వస్తువులు, ధనం, ధాన్యం, ఇలా ఏది కావాలన్నా వచ్చేదట. అంటే ఒక తరగని దైవిక ఏటీఎం లాంటిదన్నమాట. అవును, సరిగ్గాదే. ఆయనకు ఏదైనా అవసరమైనప్పుడు ఒక గొర్రె దగ్గరికి వెళ్ళి దాని నోటి నుండి ఆ వస్తువును బయటకు తీసేవాడని చెప్తారు. ఇది అక్షరాల జరిగిందా లేక రూపకంగా చెప్పారా అనేది మనం ఖచ్చితంగా చెప్పలేం, కానీ దాని వెనుకున్న అంతరార్థం ముఖ్యం. ఆయన సంపద కష్టపడి సంపాదించింది కాదు, అది ఆయన పూర్వజన్మ సుకృతం వల్ల అయాచితంగా వచ్చి చేరిందని చెప్పడమే దీని ఉద్దేశం. భర్త కథే ఇంత అద్భుతంగా ఉంటే ఇక ఆయన భార్య చంద్రపద్మ సంగతేంటి? ఆమె దగ్గరున్న అక్షయపాత్ర లాంటి అన్నం కుండ గురించి కూడా మన మూలాల్లో ఉంది కదా. అవును, చంద్రపద్మ పాత్ర ఈ కథలో చాలా కీలకం. ఆమె దగ్గర ఒక అద్భుత శక్తి ఉండేది. ఆమె ఎంత చిన్న పాత్రల్లో వండినా అది ఎంతమందికైనా సరిపోయేది. ముఖ్యంగా భిక్షువుల సంఘానికి ఆమె భోజనం వడ్డించేటప్పుడు ఆ కుండలోని అన్నం ఎప్పటికీ అయిపోయేది కాదట. దీని వెనుక కూడా పూర్వజన్మకు సంబంధించిన కారణముందని చెబుతారు కదా. అవును, ప్రతి అద్భుతం వెనుక ఒక నిర్దిష్టమైన కారణాన్ని ఈ కథలు మనకు చూపిస్తాయి. చంద్రపద్మ తన పూర్వజన్మలో ఒక తీవ్రమైన కరువు సమయంలో తన దగ్గరున్న కొద్దిపాటి ఆహారాన్ని ఒక ప్రత్యేక బుద్ధుడికి దానం చేసిందట. హ్మ్. ఆ నిస్వార్థమైన దానఫలం వల్లే ఈ జన్మలో ఆమెకు ఈ తరగని అన్నం కుండ లభించింది. అంటే ఒక జన్మలో ఆకలితో ఉన్నవారికి పెట్టిన అన్నం మరో జన్మలో అంతులేని అన్నరాశిగా తిరిగి వచ్చింది. ఇది కర్మ సిద్ధాంతం యొక్క ప్రత్యక్ష ఉదాహరణ. ఇందాక మీరు ప్రత్యేక బుద్ధుడు అన్నారు. అంటే గౌతమ బుద్ధుడు కాకుండా వేరేవారా? ఆ మాటకు ప్రత్యేక అర్థమేమైనా ఉందా? ఇది చాలామందికి తెలియకపోవచ్చు. ఇది చాలా మంచి ప్రశ్న. బౌద్ధంలో ఇదొక ముఖ్యమైన భావన. ప్రత్యేక బుద్ధుడు లేదా ప్రత్యేక బుద్ధ అంటే తమ స్వంత ప్రయత్నంతో గురువు సహాయం లేకుండా జ్ఞానోదయం పొందినవారు. అయితే గౌతమ బుద్ధునిలా వారు ఇతరులకు ధర్మాన్ని బోధించరు. వారు ఏకాంతంగా జీవిస్తారు. ఓ, అలాగా?
అవును, అలాంటి వారికి సేవ చేయడం, దానం ఇవ్వడం కూడా గొప్ప పుణ్యకార్యంగా బౌద్ధులు భావిస్తారు. చంద్రపద్మ అలాంటి ఒక పుణ్యపురుషుడికి సహాయం చేసింది. చాలా ఆసక్తికరంగా ఉంది. అంతేకాదు, ఆమె పేరు వెనుక కూడా ఒక విశేషముంది కదా. ఆమెకు చంద్రపద్మ అని పేరు రావడానికి కారణం ఆమె చేతులు, కాళ్లమీద ఉన్న గుర్తులనే అంటారా? అవును, ఆమె కుడి అరచేతిలో అరికాళ్లలో చంద్రుని గుర్తులు, ఎడమ అరికాళ్లలో కమలం గుర్తు ఉండటం వల్లే ఆమెకు చంద్రపద్మ అనే పేరు వచ్చిందని మన మూలాధారాలు చెప్తున్నాయి. ఇవి కేవలం పుట్టుమచ్చలు కావు. పూర్వజన్మలలో ఆమె చేసిన సత్కార్యాలకు భౌతిక రూపాలుగా వర్ణించారు. అంటే ఉదాహరణకు అనేక జన్మలపాటు భిక్షువులకు మంచినీళ్లు అందించడం, వారి పాదాలకు సేవ చేయడం. ఆ పనుల వల్లే ఆమె అరికాళ్లలో ఆ పవిత్రమైన గుర్తులు ఏర్పడ్డాయని నమ్మకం. ఇప్పుడు నాకసలు ఆశ్చర్యం వేస్తున్న విషయమేంటంటే, ఈ అద్భుతాలు కేవలం భార్యాభర్తలకే పరిమితం కాలేదు. ఆ కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ, చివరికి వారి సేవకుడికి కూడా ఏదో ఒక ప్రత్యేక వరముంది. ఇది ఎలా సాధ్యం? ఇక్కడే ఈ కథ మనకు సామూహిక పుణ్యఫలం అనే ఒక ఆసక్తికరమైన భావనను పరిచయం చేస్తుంది. ముందుగా వారి కుమారుడు ధనంజయుడిని తీసుకుందాం. అతని దగ్గర 1000 నాణేలు పట్టే ఒక సంచి ఉండేది. దాని నుండి ఎన్ని నాణేలు తీసి దానం చేసినా అది మళ్లీ నిండిపోయేదట. తరగని డబ్బుల సంచి. ఇక వాళ్ళ కోడలు సుమనా? అవును, సుమన దగ్గర ఒక చిన్న బుట్ట ఉండేది. అందులోని కొద్దిపాటి విత్తనాలతో ఎన్ని వందలెకరాల్లో చల్లినా ఆ విత్తనాలు అయిపోయేవి కావు. అంటే ఒక చిన్న బుట్టతోనే అంతులేని పంట పండించగల శక్తి ఆమెది. ఇక వారి సేవకుడైన పుణ్యకథ ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఒక సేవకుడికి కూడా ఇలాంటి మహిమలుండటం విశేషం. అవును, పుణ్యభంగారు నాగలితో పొలం దున్నేవాడు. అతను ఒక్కసాలు దున్నితే అది 6 సార్లు దున్నినంత ఫలితాన్నిచ్చేదట. అంటే అతని శ్రమకు 6 రెట్ల ప్రతిఫలం. ఇక్కడ మనం గమనించాల్సిందేమిటంటే, ఈ కుటుంబంతో సంబంధమున్న ప్రతి ఒక్కరూ ఆ పుణ్యఫలాన్ని పంచుకున్నారు. యజమాని పుణ్యం వల్ల సేవకుడికి, తల్లిదండ్రుల పుణ్యం వల్ల పిల్లలకు, ఇలా ఒకరి నుండి మరొకరికి ప్రవహించిందనమాట. ఖచ్చితంగా. ఇది వింటుంటే ఒక రకమైన ఆధ్యాత్మిక ట్రికిల్ డౌన్ ఎకనామిక్స్లా అనిపిస్తోంది. అంటే ఒకరి పుణ్యం వారి కింద పనిచేసేవారికి కూడా వర్తిస్తోందన్నమాట. ఇది ఆ కాలంలోని యజమాని సేవకుల సంబంధాన్ని ఎలా ప్రతిబింబిస్తోంది? సేవకుడి విధేయతకు ఇదొక రకమైన ధార్మిక ప్రోత్సాహకమా? సరిగ్గా పట్టుకున్నారు. ఇది ఆ కాలపు సామాజిక నిర్మాణాన్ని ప్రతిబింబిస్తోంది. యజమాని ధర్మమార్గంలో ఉంటే అతని నీడలో పనిచేసేవారికి కూడా మేలు జరుగుతుందనే నమ్మకాన్ని ఇది బలపరుస్తోంది. ఇదొక రకంగా సామాజిక స్థిరత్వాన్ని కూడా ప్రోత్సహిస్తోంది. యజమాని పట్ల విధేయత, సేవకుడి సంక్షేమం రెండూ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని చూపిస్తోంది. వారి పుణ్యం కేవలం వ్యక్తిగతం కాదు, అది ఒక వ్యవస్థగా పనిచేసింది. మరి ఇంత అంతులేని సంపద, శక్తులు ఉన్న ఈ కుటుంబం వాటిని ఎలా ఉపయోగించుకుంది? కేవలం తమ సుఖం కోసమేనా, లేక వేరే ఉద్దేశమేమైనా ఉందా? ఇక్కడే వారి గొప్పతనం కనిపిస్తోంది. వారు తమ సంపదను, శక్తులను బుద్ధునికి, ఆయన భిక్షువుల సంఘానికి సేవ చేయడానికి అంకితం చేశారు. బుద్ధుడు, ఆయన శిష్యులు బద్దియా నగరానికి వచ్చినప్పుడు వారికేమీ కొరత రాకుండా చూసుకున్నారు. చంద్రపద్మ అన్నంకుండా భిక్షువుల ఆకలి తీర్చింది. ధనంజయుడి డబ్బు సంచి సంఘం అవసరాలకు దానంగా వెళ్ళింది. సుమన విత్తనాలు, పుణ్యనాగలి సమాజానికి అవసరమైన ఆహారాన్ని అందించాయి. అంటే ప్రతి అద్భుతం సేవతో ముడిపడి ఉంది. అవును, వీరి ఆధ్యాత్మిక వారసత్వం వీరితోనే ఆగిపోలేదని కూడా మన మూలాల్లో ఉంది. బౌద్ధ సాహిత్యంలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఉపాసిక విశాఖ వీరి మనవరాలననో ఒక ప్రస్తావన ఉంది. ఇది నిజమేనా? అవును, అది చాలా ముఖ్యమైన సంబంధం. విశాఖ బౌద్ధ సంఘానికి అతి పెద్ద దాతలలో ఒకరు. ఆమె కథ బౌద్ధ సాహిత్యంలో ఒక ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించింది. ఈ కథ ఒక రకంగా విశాఖలొక్క ప్రీక్వెల్ లాంటిది. ఆమెలోని దాతృత్వ గుణానికి, ధర్మం పట్ల ఉన్న భక్తికి పునాదులు ఆమె తాతగారైన మేండక కుటుంబం నుండే వచ్చాయని ఇది చూపిస్తుంది. ఓ, అంతేకాదు, విపస్సి బుద్ధుని కాలంలో మేండక శ్రేష్ఠి అవరోజ అనే గృహస్థుగా జన్మించి బుద్ధునికి సేవ చేశారని కూడా మన మూలగ్రంథాలు చెబుతున్నాయి. అంటే వారి ఆధ్యాత్మిక ప్రయాణం అనేక జన్మలుగా కొనసాగుతూ వస్తోందని స్పష్టమవుతోంది. మొత్తానికి ఈ కథలోని అన్ని అంశాలను కలిపి చూస్తే మనకు కనిపించే పెద్ద చిత్రమేమిటి? దానం చేస్తే పుణ్యం వస్తుంది అనే సాధారణ నీతికి మించి ఇందులో లోతైన సందేశమేదైనా ఉందా? ఖచ్చితంగా ఉంది. ఇది కేవలం భౌతిక సంపద గురించి మాత్రమే కాదు, ఒక జన్మలో ఇవ్వడం ద్వారా మరో జన్మలో పొంది, ఆ పొందిన దానితో మరింతగా ఇవ్వగలిగే ఒక నిరంతర దాన చక్రాన్ని ఈ కథ మనకు చూపిస్తుంది. వారి సంపద
వారి వ్యక్తిగత సుఖం కోసం కాకుండా సంఘసేవకు ఉపయోగపడటం ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్య విషయం. అంటే సంపద అనేది ఒక హక్కు కాదు, అదొక బాధ్యత అని వారు నిరూపించారు. సరిగ్గా చెప్పారు. కాని ఒక వాదన ప్రకారం ఇలాంటి కథలు ఆ కాలంలోని ఆర్థిక అసమానతలను సమర్థించడానికి ఉపయోగపడ్డాయని అనవచ్చు కదా. ధనవంతులు వారి పూర్వజన్మ సుకృతం వల్ల ధనవంతులుగా ఉన్నారు, పేదవారు వారి కర్మఫలం వల్ల పేదలుగా ఉన్నారు అని చెప్పడం ద్వారా సామాజిక అంతరాలను ప్రశ్నించకుండా చేసే ప్రమాదం లేదా? ఇది చాలా ముఖ్యమైన విమర్శనాత్మక కోణం. ఆ దృష్టితో కూడా ఈ కథను చూడాలి. ఈ కథలు ధనవంతుల సంపదను వారి పూర్వజన్మ పుణ్యఫలంగా చెప్పడం ద్వారా ఆ సంపదకు ఒక ధార్మిక ఆమోదాన్ని కల్పించాయి. నిజమే. అయితే అదే సమయంలో ఆ సంపదను సంఘసేవకు, ధార్మిక కార్యాలకు ఉపయోగించాలనే ఒక బలమైన షరతును కూడా విధించాయి. మేండక కుటుంబం తమ సంపదను సంఘానికి పంచకపోతే వారికి ఆ అద్భుత శక్తులు ఉండేవో లేదో మనం చెప్పలేం. కాబట్టి ఇది సంపదను సమర్థించడంతో పాటు దానికొక బాధ్యతను కూడా జోడించింది. సంపద అనేది పంచుకోవడానికే కాని పోగు చేసుకోవడానికి కాదనే సందేశం ఇందులో బలంగా ఉంది. అవును. అంటే వారి సంపద ఎప్పుడూ ఇతరుల ఆకలి తీర్చడానికో, అవసరాలు తీర్చడానికో ఉపయోగపడింది. ఎప్పుడైతే మనం మన దగ్గరున్న దాన్ని ఇతరులతో పంచుకుంటామో అది మరింతగా వృద్ధి చెందుతుందనే ఒక గొప్ప సందేశం ఇందులో దాగి ఉంది. వారి సంపద తరగనిదిగా మారడానికి కారణం వారు దాన్ని నిరంతరం పంచుతూ ఉండటమే. సరిగ్గా చెప్పారు. అది ఒక ప్రవాహం లాంటిది. నీటినాపితే అది మురికిగా మారుతుంది. ప్రవహిస్తూ ఉంటేనే అది స్వచ్ఛంగా ఉంటుంది. వారి సంపద కూడా అంతే. దాన్ని దానం రూపంలో ప్రవహింపచేశారు కాబట్టే అది అక్షయంగా, అంటే తరగనిదిగా మారింది. ఈ కథ విన్న తర్వాత మన దైనందిన జీవితంలో మనం ఇతరులకు చేసే చిన్న చిన్న సహాయాలు, దానాలు కూడా భవిష్యత్తులో మన ఊహకందని అద్భుతమైన ఫలితాలకు ఎలా పునాది వేస్తాయో అని ఆలోచింపచేస్తోంది కదా. ఒకరికి పెట్టిన ఒక చిన్న భోజనం లేదా అవసరంలో ఉన్నవారికి చేసిన ఒక చిన్న సహాయం కూడా మనకు తెలియకుండానే భవిష్యత్తులో తరగని పుణ్యఫలానికి బీజం వేయగలదేమో.